దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. దేవాది దేవుడు తన మహా కృపను బట్టి, ప్రేమను బట్టి, నాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మొదటిగా దేవునికి వందనాలు, స్తోత్రము తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారంలో మరి ఒకసారి సంఘముగా, సమాజముగా కూడుకొని ప్రభువును ఆరాధించడానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలను తెలియజేస్తూ, సేవకుడిగా, వ్యక్తిగతంగా, నా కుటుంబ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ద్వారా నిజంగా దేవుని కృప, దేవుని ప్రేమ, ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన దయ మన మీద విస్తారంగా ఉన్నదని సేవకునిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఏ అపాయం మనకు సంభవించకుండా అనుదినము, అనుక్షణము ఆయన దూతల కంచెను అగ్నిగా మన చుట్టించి ప్రభువు మనకు కాపాడుతూ ఉన్నాడు. నిజంగా ఆయన మన పక్షాన చేస్తున్న మేలు, ఆయన చూపుతున్న ప్రేమ మనం అనుదినం మనం జ్ఞాపకం చేసుకునడం మనకి ఎంతైనా అవసరం. దేవుని బిడ్డలారా, సంఘముగా, ఒక విశ్వాసుల సమూహముగా ఈ లోకంలో నుండి మనము ప్రత్యేకించబడ్డా ఒక విశ్వాసి గాని నైనా సంఘము కానీ మన ప్రభువును ఎంత మాత్రము నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. సంఘము ఎత్తబడాలని, సంఘము పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలని ప్రభువు తన స్వరక్తం ఇచ్చాడు. ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఈ సంఘాన్ని ఆయన వాక్యం చేత ఉదక స్నానము చేయించి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి సంఘము క్షేమాభివృద్ధి చెందాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి జీవితంలో క్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. క్రీస్తులో ఒక విశ్వాసి గాని, సంఘము గాని అది ఫలించాలి, ఆ ఫలములను ఇతరులకు అందించాలి. ఆ సంఘము అనేకులకు మాదిరిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే అలాంటి భక్తులు తమ ప్రాణములను సైతం తెగించి దేవుని పరిచర్యను వారు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అలాంటి సేవకులను, అలాంటి ప్రజలు, యూదులు, క్రైస్తవేతరులు వారిని చంపాలని ప్రయత్నం చేసినా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధైర్యముగా ప్రకటించడానికి గల కారణం ఏంటి అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలని వారు ఆశపడుతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, సంఘము కానీ, క్రైస్తవ విశ్వాసి కానీ తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడు కానీ, దేవుని సేవకుడు కానీ హెచ్చరిస్తే వింటామండి? మనం వినగలుగుతామా? దేవుడు మన కుటుంబాల క్షేమము నిమిత్తం ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను, వాగ్దానములను, ఆశీర్వాదములను దేవుడు మనకిచ్చాడు. వాటిని మధ్యవర్తిగా సేవకుడు బోధిస్తూ ఉన్నప్పుడు కుటుంబ క్షేమము నిమిత్తం, విశ్వాసి క్షేమము నిమిత్తం,
ఉన్నది ఉన్నట్టుగా సేవకుడు చెప్పినా బోధించిన ఆ సేవకుడు ఆ విశ్వాసికి కానీ సంఘానికి కానీ కుటుంబానికి కానీ దూరం అయిపోతారు. దేవుని పిల్లారా, ఎందుకు అంటే మన జీవితంలో మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నాం. మనకు జ్ఞానం ఉన్నది కదా, నేను కూడా బైబిల్ చదువుతూ ఉన్నాను, నాకు కూడా వాక్యం అంతా తెలుసు అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ మనము ప్రభువుకు ఎంత దూరం అయిపోతూ ఉన్నామన్న సత్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. దేవుని పిల్లారా, అందుకే ఆనాటి ఇశ్రాయేలు సమూహాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఇశ్రాయేలు సంఘాన్ని దేవుడు కానానుకు పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్ళాలని ఇష్టపడ్డారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని మాటను తృణీకరించారు, దేవుని మీద సనుక్కున్నారు. దైవజనుల మీద, మోషే అహరోనుల మీద వారు సనుక్కుంటూ ఉన్నారు. వారి గోత్రముల నుండి 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారు తెలియజేసిన రీతిగానే ఇదిగో కానానుకు వేగుల వారిని పంపుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు చెప్పాడు, మీకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మేము ఇస్తాము అంటే వారు ఏం చేశారో తెలుసా అండి? ఇస్తే కానీ ముందైతే వేగుల వారిని పంపు, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో అని మోషేకు అహరోనులకు వారు సలహా ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అంటే దేవుడు వారి పక్షాన చూపిన ప్రేమను వారు మర్చిపోయారు, వారి పక్షాన చేసిన మేలను వారు మర్చిపోయారు. వారి జీవితంలో కృతజ్ఞత లేని పరిస్థితులు, కృతజ్ఞత లేని జీవితం. దేవుడు ఎన్ని మేలు చేశారో, ఎన్నిసార్లు దేవుడు మనము తన వాగ్దానముల చేత తృప్తిపరిచారో మనము కూడా మర్చిపోతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోతున్నాం. మన జీవితంలో ఆనాటి ఇశ్రాయేలు క్షేమము కొరకు వారు కానానుకు వెళ్ళాలని, ఆ ఇశ్రాయేలు సంఘం కానానుకు వెళ్ళాలని దేవుని యొక్క చిత్తం. పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు నివసించాలని దేవుని చిత్తం. కారణం ఏంటి అంటే, పితరుడైన అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఆ సంఘం దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది. అంతేకాదు మోషే అహరోనుల మీద కూడా తిరుగుబాటు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చడానికి ఇష్టపడడం లేదండి. అందుకే చూడండి, మీరు ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం చదివిస్తారండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 19వ వచనం చదువుతారండి. 1వ అధ్యాయం 19వ వచనం నుండి సాగి మనకు ఆజ్ఞాపించినట్లు వచ్చి చేరితివి. అప్పుడు నేను వచ్చి ఉన్నాము, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీవు స్వాధీనపరచుకో, నీవు భయపడవద్దు, అధైర్యపడవద్దు అని నీతో చెప్పితిని. అయితే అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము, ఈ దేశమును వేగు చూచి త్రోవను
అయ్యా మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళండి అంటే మీరు మోషేకు అహరోనులకు సలహా ఇస్తున్నారు. అయ్యా ఒక 12 మంది వేగుల వారిని పంపండి. దేవుని బిడ్డ దేవుడు చేసిన మేలను మర్చిపోయారు. ఇదిగో వారిని ఐగుప్తు నుండి దేవుడు మోసుకొచ్చిన విధానాన్ని మర్చిపోయారు. గద్ద తన పిల్లలను ఏ రీతిగా మోసుకొని వస్తుందో ఆ రీతిగా ప్రభు వారిని మోసుకొని వచ్చిన విధానాన్ని వారు మర్చిపోయారు. వారిపై చూపిన ప్రేమను వారు మర్చిపోయారు. అని దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవునికి విరోధంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. 12 మందిని ఉంటారు. ఆ గోత్రములు మీరు 13వ అధ్యాయంలో చూస్తే, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో చూస్తే 12 గోత్రముల నుండి 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ 12 మంది వేగుల వారిని ఇదిగో కానానుకు పంపుతూ ఉండగా వారు 40 దినములు ఆ కానాను ప్రాంతమంతా తిరిగి అక్కడ నుండి ఒక ద్రాక్ష గెలను, దానిమ్మ పండ్లను, ఇదిగో అంజూరపు పండ్లను వారు తీసుకుని వస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న అనాకీయులను, నిబిడీలను చూచి వారు భయపడుతూ ఉన్నారు. ఇదిగో అక్కడ నుండి వచ్చిన తర్వాత వారు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. 12 మంది వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, 10 మంది తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇదిగో యూదా గోత్రము నుండి వెళ్ళిన కాలేబు, ఎఫ్రాయిము గోత్రము నుండి వెళ్ళిన యెహోషువ, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ధైర్యముతో మాట్లాడుతున్నారు. సంఘముగా దేవుని సన్నిధానంలో పరిపూర్ణంగా వారిని దేవుని మహాకానాలకు, మహాపురమునకు, పరలోక పట్టణానికి నడిపించాలని ప్రభు ఇష్టపడుతూ ఉంటే సంఘము దేవుని బిడ్డ దేవుని మాటలు ధృవీకరిస్తున్నారు. మరి జీవితంలో వారు ఎంత అబద్ధము, ఎన్ని సనగులు, ఎంత తిరుగుబాటు, దేవుని మేలను వారు ఎంతగా మర్చిపోయారో ఒక్కసారి మనం ఆ 13వ అధ్యాయం మనం చదవగలిగితే, 14వ అధ్యాయం మనం చదవగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఒకసారి చూస్తారండి 27వ వచనం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనం. త్వరగా మనం వాక్యములోకి ముందుకు వెళ్దాం. ఏమనగా వెళ్ళితివి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. మేము వెళ్ళాము, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పనులు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుని చూసి భయపడుతూ ఉన్నారు. ఆ దేశంలో ఉన్నవారు బలవంతులు అంటున్నారు. వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. అనాకీయులను చూచితివి. అమాలేకీయులు ఆ దక్షిణ దేశంలో నివసించుతున్నారు. యోబీసీయులు నివసించుతున్నారు. నివసించుతున్నారని చెప్పి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుతాము. దేవుని బిడ్డలారా, వీరేమో అధైర్యపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. కానీ కాలేబు మాత్రం నిశ్చయముగా వెళ్తామంటున్నారు. దానిని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. అయితే ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, భోజాలమనిరి, మరియు దేశమును గూర్చి
చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. ప్రియ దేవుని బిడ్డ, ఈ 10 గోత్రముల నుండి వెళ్ళిన వారు తప్పుడు సమాచారం, చెడ్డ సమాచారం ఇస్తున్నారు. కానీ కాలేబు మాత్రం మీరు భయపడవద్దు, ధైర్యముగా ఉండండి, మేము నిశ్చయముగా మనం వెళ్తాం, వారిని మనం జయించగలుగుతాం. ఇదిగో ఆ మహాకాలానికి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మనం చేరగలుగుతాం అంటున్నారు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు సమాజంలో కొంతమంది చెడ్డ సమాచారం ఇస్తున్నారు. 2 గోత్రముల వారు మంచి సమాచారం ఇస్తున్నారు. దేవుని తీర్పు అక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డ, ఒక సంఘం ఎత్తబడితే, ఒక విశ్వాసి ఎత్తబడితే, మనమందరము కూడా ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడవలసిన వారని, మన జీవితంలో మన క్రియల చొప్పున దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ 2 గుంపులు, దేవునికి అవిధేయత చూపిన గుంపు, దేవునికి విధేయత చూపిన గుంపు. దేవుని సేవకులకు అవిధేయత చూపిన గుంపు, దేవుని సేవకులకు విధేయత చూపిన గుంపు. దేవుని మాటకు లోబడని గుంపు, దేవుని మాటకు లోబడిన గుంపు. మనం ఒక విశ్వాసిగా మనం ఏ గుంపులో ఉన్నాం? నిజంగా మన జీవితంలో క్షేమం, అభివృద్ధి మనము పొందాలి అనుకుంటే దేవుని మాటకు మనం లోబడాలి. మనము ప్రభువును మనం సమీపించగలగాలి. దేవుని మాటను వారు నిర్లక్ష్యం చేసి ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. దేవుని మీద, మోషే మీద, అహరోను మీద వారు సనుక్కుంటూ ఉన్నారు. మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలని వారు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకునడానికి వారు ఇష్టపడ్డారు. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుండి వచ్చారో, ఏ స్థలంలో నుండి వచ్చారో, ఎక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేపాడో, మరలా ఆ స్థలానికి వెళ్ళడానికి, అక్కడనే పడిపోవడానికి వారు సిద్ధపడుతున్నారు. మీరు 14వ అధ్యాయం తెరిచి చూస్తే మీకు అక్కడ సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఈ మాటలు మీకు కనబడతాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని మన పక్షాన పరిపూర్ణంగా నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ ఎదురుగున్న శత్రువు అయిన అపవాదిని జయించగలిగే శక్తి నీకు ఇచ్చాడు. ఇదిగో ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు, ఇదిగో నీకు శత్రువులు ఎదురున్నప్పుడు నేను వారు నీ పక్షాన నిలవబడి నేను యుద్ధం చేశాను కదా, మీరు ఎలా మర్చిపోయారు? ఇశ్రాయేలు తన జీవితంలో మర్చిపోతున్నారు. మీరు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 26 నుంచి చూసుకుంటూ వచ్చిన మాటలు మీకు కనబడతాయి. మన జీవితంలో మనం ఈ లోక సంబంధి అపవాదితో మనం యుద్ధం చేయడానికి ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుని ఆత్మచేత మనం సిద్ధపరచబడాలి అని మనం ఏం చేస్తున్నామండి? దేవుని బిడ్డలారా, ఎక్కడ నుండి వచ్చాము అక్కడికే వెళ్ళిపోతున్నాం, అక్కడనే మనం పడిపోతున్నాం. ఇదిగో మరలా మనం అపవాది బంధకములోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనము కడిగి పరిశుద్ధపరిచి, ఇదిగో ఆయన పరలోక రాజ్య వారసులుగా ప్రభు మనము సిద్ధపరచాలని ఇష్టపడుతూ ఉంటే, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని ప్రేమను మనము తృణీకరిస్తున్నాం, త్రోసివేస్తున్నాం. మీరు సంఖ్యాకాండం 14వ అధ్యాయం మీరు తెరిచి ఉంచితే అక్కడ మోషే, అహరోను ఇశ్రాయేలు సంఘం ఎదుట వారు ఏం చేశారండి? సాగిలపడ్డారు. వారిని బతిమాలుతున్నారు, సేవకులు వారిని బతిమాలుతున్నారు. మీరు 4వ వచనం చూడండి, మా సంఖ్యాకాండం 14వ అధ్యాయం. చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి.
సేవకులు దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘం నడవాలని, ఇదిగో పరమ కాలాలకు ఆ సంఘం వెళ్ళాలని, ఎత్తబడాలని, సంఘము క్షేమాభివృద్ధి చెందాలని సేవకుడు నాయకుడు ప్రయాసపడుతున్నారు అని ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామండి? సరుకుంటున్నాం. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏం చేస్తారండి? చెప్పండి అమ్మా, ఊర్లోకి వెళ్ళి ఉంటారు. అదే నువ్వు తప్పు అంటే, నువ్వు చేసింది తప్పు అంటే మనం ఆ తప్పును సరి చేసుకునలేము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద మనము తిరుగుబాటు చేస్తున్నాం. సాగిలపడ్డారు సంఘమే కారణం ఏంటి? నేను పరమకాలానికి పాలు లేని ప్రవహించు దేశానికి దేవుని బిడ్డలారా, చదువు. అప్పుడు ఆ దేశమును సంచరించి యెహోషువయు కాలేబును బట్టలు చింపుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, వీరి విశ్వాసాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే సంఘములో ఇలాంటి వారు కావాలి అని. నీ తోటి వారు పాడైపోతూ ఉంటే, నీ తోటి వారు దేవుని మీద సనుక్కుంటే, తిరుగుబాటు చేస్తే, దేవుని సంఘాన్ని వ్యతిరేకిస్తే, వారిని సరి అయిన మార్గంలో నడపడానికి దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు కానీ నాయకుడు కానీ ప్రయాసపడాలి. ఏం చేస్తున్నారండి? యెహోషువ కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మంచి దేశమయ్యా. మీరు ఎందుకు చెడ్డ సమాచారం ఇస్తున్నారు? మీరు చూసిన దేశం అది మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం, దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశానికి ప్రభువు మనల్ని నడపాలని ఇష్టపడుతున్నాడు. అది మంచి దేశం. మంచి వీళ్ళకి ఎట్లా కనబడదండి? చెడ్డగా కనబడదు. దేవుని బిడ్డలారా, మంచిని చూడాలన్నా, సత్యాన్ని వినాలన్నా, నేను ఎప్పుడు చెప్తాను, సత్యం వినాలంటే ధైర్యం కావాలి. మంచిని చూడాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. అప్పుడే మనకు మంచి క్షేమం కనబడుతుంది అని ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతారండి ఒకసారి త్వరగా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీకు జ్ఞానం ఉండవచ్చు, కానీ నువ్వు దాన్ని ఆధారం చేసుకొనక నీవు దేవుని మీద నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఒక విశ్వాసి దేవుని మీద నమ్మకం ఉంచాలి, ప్రవర్తన మీద తనకు దేవునికి అధికారం ఇవ్వాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడును మనం విడిచిపెట్టాలి. చెడ్డ సమాచారం చెప్పుడు మానాలి. మనం కదండి, చెడ్డ సమాచారం ఇస్తున్నారు. ఇదిగో మంచి దేశాన్ని చెడ్డగా చూపుతూ ఉన్నారు. మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, చెడునే ఎక్కువ ప్రేమిస్తాం, చెడు కొరకే మనం పరుగులు తీస్తున్నాం. మంచిని మనం స్వీకరించలేము. అలాంటి ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘం కూడా అదే పరిస్థితి. అయితే మోషే అహరోను వారి ఎదుట సాగిలపడుతూ ఉన్నారు. ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసులు వారి నిమిత్తం బట్టలు చింపుకుంటూ ఉన్నారు. బట్టలు చింపుకుంటూ ఉన్నారు. ఆ మంచి దేశాన్ని చెడ్డ దేశంగా చూపుతూ ఉన్నారు. ఎంత భయంకరమండి! ఒకసారి ఆలోచన చేయండి. ఆ చదువు సంఖ్యాకాండం 14వ అధ్యాయం
కనపరిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడండి? మనకి ఇస్తాడు. మన జీవితంలో దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తే, ఇదిగో 40 దినాలలో కానాను చేరవలసిన ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారండి. అరణ్యంలో రాలిపోయారు. అరణ్యంలోనే రాలిపోయారు. దేవుని ఆశీర్వాదాన్ని ఒక 40 దినాలలో, 40 గంటలలో, 40 నిమిషాలలో, 40 క్షణాలలో పొందవలసిన మన జీవితాలు దేవునికి తిరుగుబాటు చేస్తున్నాం. దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నాం. మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళ్ళాలని మనం ఇష్టపడుతూ ఉన్నాం. అందుకే మన జీవితంలో క్షేమము లేదు, అభివృద్ధి లేదు. దేవుడు వెళ్ళాలి, మనం అభివృద్ధి చెందాలి, క్షేమంగా ఉండాలి అంటే దేవునికి మనం లోబడాలి. దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని సన్నిధానంలో ప్రభు బిడ్డలుగా మనం ఉండగలగాలి. దేవుని వెళ్ళాలి. శత్రువులను చూసి భయపడుతున్నారు, వెనుకకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆ శత్రువులను జయించే శక్తి ఇవ్వగలిగిన బలమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సంగమా, విశ్వాసి భయపడవలసింది. మన జీవితంలో దేవుని వెళ్ళాలి. అందుకే తెస్సలోనికే ఆ సంఘముతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆ సాక్ష్యం అండి. మీరు 2వ అధ్యాయం ఒకసారి తీస్తారండి. 2వ అధ్యాయం. హింసలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ప్రియ దేవుని వెళ్ళాలి, వారి విశ్వాసం ఏ రీతిగా ఉందో, వారి ఇతరులలో ఏ రీతిగా ప్రేమ కలిగి ఉన్నారో, ఇదిగో తెస్సలోనికే ఆ సంఘం గురించి ఒక సేవకుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆ 1వ వచనం 3వ వచనం చదువుతారని. 1వ అధ్యాయం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడవు. సహోదరులారా, మీరెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. సహోదరులారా, మిమ్మును గూర్చి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మేము బద్ధులమై ఉన్నాము. చదువునే, ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీరు అందరిలో ప్రతివాడును ఎదుటి వారి యెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. విశ్వాసము అభివృద్ధి చెందుతుంది, ప్రేమ విస్తరిస్తూ ఉంది. ఇది సంఘానికి ఉండవలసిన లక్షణం. ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో నీవు ఎత్తబడాలి అంటే నీవు విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఒక సంఘముగా దినదినాభివృద్ధి చెందాలి. ప్రియ దేవుని బిడ్డ, ఒక విశ్వాసిగా నీవు అభివృద్ధి చెందాలి. నీ ప్రేమ విస్తరించాలి. జీవితంలో ఉన్నారండి, మరి వారు ఉన్న పరిస్థితులలో వారికి సుఖం లేదు, ఎన్నో హింసలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. అని ప్రియ దేవుని బిడ్డ, వారు దేవుని వదిలిపెట్టలే. ఆనాటి ఇశ్రాయేలు పరిగొత్తంలో వారు ఏ రీతిగా అయితే దేవునికి విరోధంగా, మోషే హరోనులకు విరోధంగా ఉన్నారో, వీరి జీవితం అలా కనబడడం లేదు. ఈ సంఘం విశ్వాసంలో ఎదిగింది, అభివృద్ధి చెందింది, ప్రేమలో విస్తరించింది. ఇతరుల చూపే ప్రేమ కానీ, దేవుని ఎడలో ఉన్న విశ్వాసం కానీ ఏ రీతిగా ఉంది? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. మనకెంతైనా అవసరం. చదవండి, కంటిన్యూ చేయండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి మీ అందు మేము అతిశయపడుచున్నాము. హింసలలో, శ్రమలలో మీ ఓర్పును చూసి మేము అతిశయపడుతూ ఉన్నాము.
వీరికి హింస వస్తే ఏమైందండి? శ్రమ వస్తే సనుక్కున్నారు. ప్రియ దేవుని పిల్ల, రెండు గుంపులు ఉన్నాయి. దేవుని మీద సనుక్కున్న గుంపు, దేవుని యందు విశ్వాసం ఉంచిన గుంపు. దేవునికి చెడుగా తిరుగుబాటు చేసిన గుంపు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సమీపించి హింసలను శ్రమలను ఓర్చుకున్న గుంపు. మనం ఏ గుంపులో ఉన్న ఒక సంఘముగా, ఒక విశ్వాసగా ఒకసారి మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకునే అవసరత మనకు ఎంతైనా ఉంది. దేవుడు హెచ్చరికలు ఇచ్చినప్పుడు, మనల్ని హెచ్చరించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎంతగా ప్రభువును మనం సమీపించాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక గుంపు ఉంది. చదువునైనా కంటిన్యూ చేయాలి. త్వరగా అమ్మా, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యములకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట స్పష్టమైన సూచన అయినది. ఒక తీర్పు ఉంది. మీరు దేని నిమిత్తం మీరు పట్టబడ్డారో, దేని నిమిత్తం మీరు ప్రయాసపడుతున్నారు, ఆ దేవుని రాజ్యానికి వారసులుగా అగుటకు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు మన ఎదుట స్పష్టమైనది. మన జీవితంలో కిందొక గుంపు ఉంది. ఆ చదువునైనా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి లోబడని సువార్తకు లోబడని వారు, దేవుని ఎరగని వారు సువార్తకు లోబడు వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతియు దేవునికి న్యాయమే. ఆ దినమున మహిమపరచుటకును విశ్వసించిన వారందరికీ ప్రకాశింపజేయుటకును ఆయన సముఖము నుండి మహిమ నుండి పొందుదురు. ప్రియ దేవుని బిడ్డ, ఒక గుంపు ఉంది దండన పొందే గుంపు, ఒక గుంపు ఉంది ఆశీర్వదించి ఆశీర్వాదం పొందే గుంపు. మన జీవితంలో ఒకసారి మనము ఖచ్చితంగా మనం ఆలోచన చేయవలసిన అవసరత మనకెంతైనా ఉంది. దేవుని పిల్లారా, కాలేబు యెహోషువ వారి జీవితంలో వారి విశ్వాసం అభివృద్ధి చెందింది అండి. తెస్సలోనికయ సంఘం విశ్వాసం ఏ రీతిగా అభివృద్ధి చెందిందో, వారి ప్రేమ ఏ రీతిగా విస్తరించిందో, వీరి జీవితంలో కూడా వీరి విశ్వాసం అభివృద్ధి చెందింది. వీరు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డారు. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్న ఆ సేవకుల మీద ఆధారపడ్డారు. వారు చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడ్డారు కనుక మహాకానాలను వారు చూడగలుగుతున్నారు. దేవుని వెళ్ళారా, ఆ కానానులో నుండి వారు ఏం తెచ్చారో తెలుసా అండి? ద్రాక్ష గెల తెచ్చారు, దానిమ్మ పండు తెచ్చారు, ప్రియ దేవుని వెళ్ళారా అంజూరపు పండు తెచ్చారు. మన జీవితంలో దేవుని రాజ్యము, దేవుని సన్నిధానం, ఇదిగో ఆయన ద్రాక్ష గెల, ఆయన రక్తానికి సాదృశ్యం. ఆ రక్తముతో మనమందరము కడగబడాలి. అందుకే అంటాడు, మీరు న్యాయాధిపతులు 9వ అధ్యాయం, న్యాయాధిపతులు 9వ అధ్యాయం ఒకసారి 12వ త్వరగా న్యాయాధిపతులు 9వ అధ్యాయం. అమ్మా, చెట్లు వచ్చి ద్రాక్షావల్లిని అడగగా ద్రాక్షావల్లి
దేవుని మానవులను సంతోషపెట్టున ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుతున్నా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షావల్లి, ద్రాక్ష పండ్లు దేవుని మానవుని సంతోషపరచాలి. ద్రాక్షావల్లి, ఆ ద్రాక్ష రసము యేసు రక్తాన్ని, ప్రభువైన యేసు క్రీస్తు తన స్వరక్తాన్ని చిందించి మానవుడు పాప బంధకములో, వేదనలో కృంగిపోయిన మానవుణ్ణి ఆయన లేపి సంతోషపరిచాడు. దేవుని చిత్తానికి లోబడి దేవుణ్ణి సంతోషపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము ప్రతి పాపిని ఏం చేస్తుందని పరిహరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఎవరు ఆయన నమ్ముతారు, ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారు, అది పరిశుద్ధపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ద్రాక్ష వల్లి ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లిని మనం అంటు కట్టబడాలి. క్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఒక సంఘముగా, ఒక సమూహముగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా ఆ రక్తములో నీవు కడగబడి పరిశుద్ధపరచబడితే, ఇదిగో నిన్ను నీవు ఆ మహాకాణాను, ఆ మహాపురమునకు చేరడానికి నీవు ఇష్టపడితే ఆ వల్లి నిన్ను అంటు కట్టబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే క్షేమం కలుగుతుంది, అభివృద్ధి మనం పొందగలుగుతాం. మన జీవితంలో మనకు అక్కడ ఇంకా దానిమ్మ పండు మనకు కనబడుతుంది కదండి. క్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసి ఏ రీతిగా ఉంటాడో తెలుసండి. పరిశుద్ధంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. ఆ సంఘాన్ని ఒకవేళ ఆ దానిమ్మ పండు మనం లోపల చూస్తే ఆ గింజ చుట్టూ ఎట్లుంటుందండి, ఎర్రగా ఉంటుంది కదండి. లోపల గింజ తెల్లగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ పైన ఉన్న ఆ పొట్టు అదంతా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభువు కవచం అయితే, ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోగలిగితే మనము క్రీస్తును కనపరుస్తాం, క్రీస్తును కనపరుస్తాం. యేసు రక్తంలో కడగబడిన మన జీవితాలు ఇదిగో పరిశుద్ధంగా ఉంటాయి. ప్రభు రక్తాన్ని ఇతరులకు ప్రకటించగలుగుతాం, మనల్ని మనం సంరక్షించుకోగలుగుతాం. ఆ దానిమ్మ పండులో ఉన్న గింజలు ఏ రీతిగా ఉన్నాయో, పైకి ప్రభువును కనపరుస్తూ లోపల తమను తాము ఏ రీతిగా పరిశుద్ధపరచుకొని తెల్లగా ఉంటాయో, క్రైస్తవ విశ్వాసి జీవితంలో కూడా క్రీస్తును కనపరచగలగాలి, లోపల పరిశుద్ధంగా ఉండాలి అని. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో ఏం చేస్తున్నామండి? మన జీవితంలో ఏం చేస్తున్నాం? మనం బ్రతికినంత కాలం నటనా జీవితం అయిపోయింది కదండి. నటనా జీవితం, నటిస్తూ ఉన్నాం, పైకి ప్రభువును కనపరిచే రీతిగా ఉన్నాం, కానీ లోపల మాత్రం తెలుగు లేదు, పరిశుద్ధత లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు పరిశుద్ధంగా ఉంటేనే ఆ కాలాన్ని నువ్వు చేరగలవు. నీవు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తములో నీవు కడగబడితేనే ఆ మహాకాణాను నీకు చేరగలుగుతావు. ఒక సంఘముగా నీవు ఎత్తబడతావు. ఒక క్రైస్తవ విశ్వాసి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నీవు అంజూరపు చెట్టు వలె మంచి మాధుర్యాన్ని, మంచి ఫలాలను ప్రభువు కొరకు నీవు దాచి ఉంచగలవు. మన జీవితంలో మీరు ఒకసారి అదే న్యాయాధిపతులు 9వ అధ్యాయం అంజూరపు చెట్టు గురించి రాజుగా ఉందామంటే అంజూరపు చెట్టు అంటుంది. మీరు ఆ 10-11 వచనాలు చూస్తే, నేను దేవునికి మనుషులకు నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను చదవం. అక్కడ ఆ మాట చదువుదాం. అడుగగా అంజూరపు చెట్టు నా మాధుర్యమును మానుదునా? మాధుర్యము, మంచి ఫలం. ఒక విశ్వాస జీవితంలో నిజంగా నీవు ప్రభువులో నీవు కడగబడి
నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని క్రీస్తును నీవు కనపరచాలని నీవు ఇష్టపడితే నీవు మంచి మాధుర్యం, మంచి ఫలాలను నీవు అందించాలి. అది ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఆ మహాకాలంలో, ఆ మహాపురములో, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో వేగుల వారు తీసుకొచ్చినవి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కోరేవి కూడా అదే. సంఘం, ఒక విశ్వాసి అనే జీవితంలో నిజంగా పరిపూర్ణంగా ప్రభు రక్తంలో మనం కడగబడితే, పరిపూర్ణంగా క్రీస్తు పోలికలో మనం ఉండగలిగి, మన హృదయంలో పరిశుద్ధత మనకు ఉండగలిగితే మనము మాధుర్యాన్ని ఇస్తాం, మంచి ఫలాన్ని ఇస్తాం. సంఘం కొరకు కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ మనకన్నీ మంచి ఫలాలే అని ప్రియ దేవుని బిడ్డలారా, అది యెహోషువ, కాలేబు అనుభవించడానికి ఇష్టపడ్డారు. మిగతా 12 గోత్రముల వారు పెద్ద సమాచారం చెప్పి దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం ఒక్కసారి మీరు చూడగలిగితే, సేవకులు చెప్పిన, విశ్వాసులు వారిని హెచ్చరించిన, వారిని ప్రోత్సహించి, వారిని దేవుని రాజ్య వారసులుగా సిద్ధపరచాలని విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు హెచ్చరించిన, సేవకులు హెచ్చరించిన, నాయకులు హెచ్చరించిన వారు వినకుండా వారు రాలిపోతూ ఉన్నారు. అరణ్యంలోనే రాలిపోతూ ఉన్నారు. దేవుని మాటకు లోబడకపోతే మన జీవితంలో మనం రాలిపోతాం. కానీ దేవుని బిడ్డ కాలేబు, యెహోషువ దేవుని రాజ్యములోనికి, కాలేబు, యెహోషువ ఆ కానానులోనికి వెళ్ళారు. ఒక్కసారి మన జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాము, మనల్ని మనం పరిశీలన చేసుకునడం మనకెంతైనా అవసరం. 30వ వచనం చదవాలి త్వరగా. 30వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. కాలేబును యెహోషువయు తప్ప దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే పిల్లలను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే రాలును. ప్రియ దేవుని ఎంత భయంకరమైన దేవుని సంఘముగా ఎత్తబడవలసిన ఇశ్రాయేలు సమూహం అరణ్యములో రాలిపోయింది. దేవుని ఆశీర్వాదాన్ని చెవి చూడవలసిన, ప్రత్యేకించబడిన ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా ఉన్నారు. ఇది మన జీవితాలలో ఒకసారి మనం ఏ రీతిగా ఉన్నాం, నిజంగా దేవుని మాటకు లోబడుతున్నాం. ఆనాడు అపోస్తలుడైన పౌలు పరిపూర్ణంగా ప్రభువును నమ్మి యెరూషలేములో దేవుని స్వార్థను ప్రకటించడానికి సిద్ధపడి ఉంటే, ఇదిగో అక్కడ ఉన్న యూదులు ఆయనను చంప చూస్తున్నారు. అయినా ధైర్యంగా దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. ఆనాటి పేతురు కానీ, అపోస్తలులు కానీ, పౌలు కానీ దేవుని స్వార్థను విరివిగా ప్రకటించడానికి, ధైర్యంగా ప్రకటించడానికి గల కారణం ఏంటి అంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఆనాడు ప్రభువు ఆలోచించినది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజంగా అది మనం కలిగి ఉన్నామా? అంతేకాదండి, దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. ఒక్కసారి వచనాన్ని జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. అపోస్తలుల కార్యము ప్రియ దేవుని 30వ వచనం చదువుతుంది. 31వ వచనం. వచ్చి పంపిరి. అవునా? యూదయ, గలిలయ, సమరయ
సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుని యెడల భయము కావాలి, సమాధానం కావాలి, దేవుని ఆత్మ వలన విస్తరించాలి. విశ్వాస జీవితంలో మనం దేవుని యెడల భయపడుతున్నామండి. నిజంగా దేవుని ఆత్మ మనలో ఉందా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని రాజ్య వారసులుగా ఉండలేకపోతే ఎంత భయంకరం మన విశ్వాస ప్రయాణం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఆ వాక్యానికి మనం లోబడాలి అని మనం అనుకుంటాం. దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తే రాలిపోతాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధానంలో ఉన్న మనం ఏ రీతిగా ఉన్నాం? దేవుని వెళ్ళాలి. మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. తరడు ఉంచున్నామండి. ఎవరు అటు చూడవద్దు. ఉందా క్షేమం, ఉందా అభివృద్ధి? నీ విశ్వాస జీవితంలో ఒకసారి ఆలోచన. క్రీస్తు రక్తములో కడగబడిన క్రీస్తుని నీవు కనపరచి నేను నీవు పరిశుద్ధపరచు మంచి ఫలాలు ఫలించడానికి లేక తిరుగుబాటు చేస్తున్నాను. దేవుడు చూపిన దాన్ని, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుని యొక్క హెచ్చరికలు మనం ఇతరులకు చెడ్డ సమాచారం ఇస్తాం. ఒకసారి ఎంత గొప్పది. ఒకనాడు మేమందరము ఈ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసిన, అయితే మా క్రియలను బట్టి మీరు మాకు ప్రతిఫలాన్ని ఇచ్చారు. అది మంచివైతే నేను జీవములోకి వెళ్ళాను, చెడ్డవైతే నేను అనే సత్యాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఇదిగోనైనా ఆనాడు నీ మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు రాలిపోయారు. విశ్వాసంలో అభివృద్ధి చెందిన ప్రేమను విస్తరించిన ఇదిగో నా తండ్రి ఆనామం చేయాలి. ఒక్కసారి మా విశ్వాసంలో అభివృద్ధి చెందుటకు నీ ఆత్మ మీరు మమ్మల్ని నేను భయముతో, భక్తితో, విశ్వాసముతో ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాలలో పరిపూర్ణంగా మిమ్మల్ని సమీపించగలిగి ధన్యతను మీరు అందరికీ చేరి వచ్చిన సంఘమంతటిని మీరు దీవించి రాలేకో మరియు ఆదివారం మందిరంలోకి ఇదే ఘనత ప్రభావాలు పొందగలని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము.